దేవుని నిమిత్తమై సమర్పణ చేసుకొని దేవుని కాడిని మోస్తూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు రెవరెండు డాక్టర్ డి సుధాకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వస్తుండగా అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మయంపరుచుకుందాం. ఈరోజు మనకి ముఖ్య వాక్య సందేశమును అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట పెళ్లి నుంచి వచ్చినటువంటి కనురైనటువంటి దయానంద్ గారిని మరి ప్రేమపూర్వకముగా వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. అదేవిధంగా సహోదరుడు మరి రవి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. కమిటీ పెద్దలు, సూర్యాపేట సెంటర్ బాప్టిస్ట్ చర్చి పెద్దలైనటువంటి దయానంద్ గారు, అదేవిధంగా రవి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు వస్తుండే కూడా గట్టిగా చెప్పలు కూడా దేవుని మేంపరుచుకుందాం. ఈ సమయంలో వారు రాకముందు చిన్న ఒక 5 నిమిషాలు మాత్రమే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి రఘునాథపాలెం మండలం నుండి ఒకరు, దైవజనులలో చింతలపాలెం మండలం నుంచి ఒకరు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా దేవుని నామమున మనం చేస్తున్నాం. రఘునాథపాలెం వచ్చినటువంటి పాస్టర్ సతీష్ గారు వచ్చి మడ్డంపల్లి మండలం తరపున గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తదుపరి మరి చింతలపాలెం మండలం ప్రెసిడెంట్ అయినటువంటి దేవపంగి సత్యం గారు చింతలపాలెం మండలం తరపు నుంచి గ్రీటింగ్ తెలియజేస్తారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 5 నిమిషాలు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. 5 నిమిషాల్లో అమూల్యమైనటువంటి మాటలు అందించాలి అని కోరుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓకే, మంచిది. మరి దేవుడి ప్రాంతాన్ని ప్రేమించి వాటర్ ఇచ్చేవాళ్ళు సైలెంట్ గీయండి. అక్క బాగున్నావా అన్నాం అనుకో, ముచ్చట్లు తయారైతాయి అనమాట. ఓకే, ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఒక మంచి నూతనమైనటువంటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు పోయిన సంవత్సరం. ఈరోజు మరలా మనం ఎందుకు ఇక్కడ సమకూర్చబడ్డామంటే చర్చి మొదటి వాచ్ కోసం, మొదటి పుట్టినరోజు చర్చి అనమాట. మరి ఈ సమయంలో సేవకులు ఇంతవరకు పాడారు, కోయరు వారు పాడారు, దేవుని సేవకులు కూడా వాక్యాన్ని అందరూ కూడా సేవకులకు సహకార పట్ల కృప అయి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను ఒక మాట నేనేం చెప్తానంటే, ఎక్కడైనా కానీ ఏ మనిషికైనా కానీ అన్యాయము కానీ కష్టము కానీ నష్టము కానీ జరిగితే మనుషులు తీర్చలేరు, మనుషులు ఆర్చలేరు, మనుషులు సహకారాలు ఉండలేరు. కానీ మనము నమ్మిన దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆ దేవుని సన్నిధికి వస్తాయి. రాజుల గ్రంథంలోనూ దినవృత్తాంతాల గ్రంథంలోనూ దేవుని మందిరాన్ని గురించి చాలా చక్కగా రాయబడింది. అటువంటి మందిరం న్యాయము కలగాలన్నా, కష్టాలు పోవాలన్నా, స్వస్థత కావాలన్నా అన్నిటికీ నిదర్శనంగా ఏమై ఉన్నదంటే దేవుని మందిరమే. హల్లెలూయా. ఏమంటే పోలీస్ స్టేషన్ న్యాయం జరిగింది. రోగం వచ్చినప్పుడు డాక్టర్లు మరి వేల వసూలు చేస్తూ ఉంటారు భయపెట్టి. మరి దేవుని మందిరానికి వచ్చి ప్రభా నా పరిస్థితి అని చెప్పేసి ఈ మందిరం మహిమ కలిగిన ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థనిస్తాడు. అంత మంచి మందిరాన్ని దేవుడు మీకు మీ ప్రాంతానికి అనుగ్రహించారు. హల్లెలూయా. మరి మంచి మహిమ కలిగినటువంటి మందిరములో మనం అంటా ఉన్నప్పుడు ఖుషిగా ఉండాలి. కానీ ఏ ఒక్క మొఖాన కూడా హ్యాపీ కనపడతలేదు. మీ మొఖాన లేదు హ్యాపీ. మిమ్మల్ని చూస్తుంటే వస్తుంది సామలయ్య గారికి బీపీ, అది చూసి నాకు వస్తుంది లో బీపీ. మనం ఉండాలి కదా హ్యాపీ.
అప్పుడు పడితే సైతానికి కూర్చు టోపీ, దేవునికి పట్టబడుతుంది ఏమండి రత్నాల టోపీ. ఈ కవితను కాపీ చేయబాకండి, కాపీ. ఓకే, అని చర్చి పుట్టినరోజు సంతోషంగా ఉండకుండా తవడబోతే మా ఏగినట్టున్నారే. ఏది ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓకే, అంత ఎనర్జీతోనే ఉండండి. ఇప్పుడు ఆ మాట వరకు చెప్తున్నాను, తినే సమయం కానీ వినే సమయం కాదు. అయినా కానీ దేవుని సేవకులు ఆత్మచేత తన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా చాలా చక్కగా వినటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏమండి, మరి మన ప్రియులు, మన ప్రాంత వాసి మా అన్నగారు సుధాకర్ అన్నయ్య గారు చాలా చక్కటి సందేశాన్ని మోసుకొని వచ్చి ఉన్నారు. మరి అందరం కూడా చాలా శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడటానికి ప్రయత్నము చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎనర్జీని, ఈ శక్తిని ఒక బీపీలో కొన్ని జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని మాత్రం కంటిన్యూస్గా విని సేవకులకు సహకరించాలని, ఇంకా అనేక మంది ఈ మందిరానికి వచ్చి అద్భుతాలు పొందుకోవాలని, ఆశ్చర్యకాలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మరి సంఘాన్ని, సేవకులను అభినందిస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి అమూల్యమైనటువంటి గ్రీటింగ్ను తెలియచేసినటువంటి పాస్టర్ సతీష్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చింతలపాలెం మండలం నుండి యంగ్ డైనమిక్ పాస్టర్ గారు అయినటువంటి దేవపంగ్ సత్యం గారు వచ్చి ఒక 5 నిమిషాల గ్రీటింగ్ తెలియజేస్తారు. దానికి ముందు మా తల్లి సంఘం అయినటువంటి సెయింట్ బాప్టిస్ట్ చర్చి అవుట్ రీచ్ కన్వీనర్ అయినటువంటి దయానంద్ గారిని, బ్రదర్ రవి గారిని, స్త్రీల సమాజాల వారిని మరి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పరుద్దాం. మరి ఈ ప్రాంతంలో, ఈ మారుమూల ప్రాంతంలో మన మందిరాలను మరి ప్రేమించి, మన మారుమూల ప్రాంతంలో దైవజనులను ప్రేమించి మరి ఇప్పుడే వెళ్ళి తమ్మారం చర్చిని విసిట్ చేసి వస్తున్నారు. ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్నటువంటి మరి అమితమైనటువంటి ప్రేమను బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో బాప్టిస్టు సంఘాల చరిత్ర. రవి గారు వేదిక మీరు అమ్మ, మీరు ఇటురండి, లేకపోతే ఫ్యాన్ కావాలంటే లోపల ఉంది, అలా కూర్చోవాలంటే అక్కడ కూర్చోనండి. ఓకే, క్యారీ ఆన్. ఓకే, మన బాప్టిస్టు సంఘాలను ప్రేమించి ఈ ప్రాంతంలో మంచి పరిచర్యను, సహకారము అందిస్తున్నటువంటి తల్లి సంఘ అవుట్ రీచ్ కన్వీనర్కి, అదేవిధంగా బ్రదర్ రవి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. 5 విషయాలు అమూల్యమైనటువంటి మాటలను మరి తెలియజేస్తారు. మరి సత్యం గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులు స్వామిలయ్య గారికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి సుధాకర్ అన్న గారికి, అలాగే నేటి మీద అలంకరించిన బాప్టిస్ట్ పెద్దలకి దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డారా, మరి ఈ యొక్క మందిరము కట్టి సంవత్సరం అయింది కనుక బాప్టిస్ట్ చర్చ్ మందిరము మరి ఈరోజు మనం అందరము ఇక్కడ కూడుకొని ఉన్నాము. దేవుడు మహాకృపను బట్టి స్వామిలయ్య గారిని ఈ ప్రాంతంలో మరి పిలుచుకొని ఇంకా ఇంతటి చక్కటి కొయ్యరుని కూడా దేవుడు అనుగ్రహించారు. చాలా చక్కగా పాటలు పాడారు. దేవుని స్తుతిస్తున్నాను. అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. మరి అన్ని విషయాల్లో కూడా మరి ఆ గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి దైవ సేవకులకు తోడుగా మరి ఉండి నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు నిలుద్దాం. హల్లెలూయా. ఇంత చక్కని ఆరాధన, ఇంత చక్కని ఏర్పాట్లు దేవుడు ఎంతగానో ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, మరి వర్షం ఆటంకం అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు అద్భుతంగా దేవుడు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఈ యొక్క మీటింగ్ని మరి సంవత్సరం జరుపుకోవటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.